Welcome to Economic Pulse by Shivprasad. So thank you very much for your subscription and మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రతి క్షణం నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు మీ సపోర్ట్ని ఇలానే కొనసాగించాలని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలో మనం మరి ఒక అంశాన్ని తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో తెలుసుకోబోయే అంశాన్ని మీరు చాలాసార్లు న్యూస్ పేపర్లో లేదా నేటి సోషల్ మీడియాలో వినింటారు. అది ఏంటంటే బోనస్ స్టాక్ అంటే ఏంటి, లేదా బోనస్ షేర్ అంటే ఏంటి, దాంతోపాటుగా స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను చూడండి. మీరు నమ్మలేని ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను చూడండి. సో ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎందుకు చెప్తున్నానంటే, అసలు బోనస్ షేర్ ఏదైతే ఉందో ఆ బోనస్ షేర్ ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ఏ అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నానో ఈ ఎగ్జాంపుల్ చాలా సీనియర్ మోస్ట్ ట్రేడర్స్, సీనియర్ మోస్ట్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వీళ్ళందరికీ తెలిసినటువంటి అంశాన్నే నేను ఈరోజు మీకు చెప్తున్నా. ఓకే, ఇక మీకు తెలిసిపోయేది ఈ పాటికి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి నేనేం చెప్తున్నాననేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బోనస్ అనంగానే మార్కెట్లో గుర్తొచ్చేటువంటి షేర్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ మనం జనరల్గా చూసినట్లయితే 1990 తర్వాత ఇన్ఫోసిస్ కంపెనీ అనేది షేర్ మార్కెట్లోకి రావడం జరిగింది. సో వచ్చినప్పుడు సబ్జెక్ట్ టు కరెక్షన్ 90 రూపీస్ ఉన్నట్టు నాకు గుర్తండి, 90 రూపీస్ ఉన్నట్టు నాకు గుర్తు. సో ఇప్పుడు మీ నాన్నగారు గనక 90 రూపీస్, మీ నాన్నగారు గనక 90 రూపీస్ పెట్టి ఒక ఇన్ఫోసిస్ లేదా 90 రూపీస్ పెట్టి ఒక 100 లేదా 10 షేర్స్ కొనింటే, ఓకే 10 షేర్స్ కొనింటే అది ఆల్మోస్ట్ 900 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ఫోసిస్ బోనస్ షేర్ని ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్మోస్ట్ 7 to 8 టైమ్స్ ఈ బోనస్ ఇన్ఫోసిస్ ప్రకటించడం వల్ల మీకు తెలుసా, అప్పుడు ఉన్నటువంటి షేర్స్ ఇప్పుడు దాదాపుగా 30 lakh రూపీస్ వాల్యూ కన్నా అబవ్ ఉంటాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్. సో బోనస్ వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ టైం షేర్స్ యొక్క సంఖ్య పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే షేర్స్ యొక్క సంఖ్య పెరుగుతూ మార్కెట్ వాల్యూ పెరిగితే ఇక మనకు కనక వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారండి, చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఫీల్డ్లో కొంతమంది ఎక్స్ట్రాడినరీ బాగా మనీ సంపాదించినందరూ కూడా షేర్ ఇన్వెస్టింగ్లో సంపాదించారు, అంతేగాని ఇంట్రాడేలో కాదు. మీరు షేర్ ఇన్వెస్ట్మెంట్లో మనీ సంపాదించాలంటే మీకు బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసు, ఆర్ఓసిఈ, ఆర్ఓఈ మన వీడియోస్ కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలి. లైక్ ఒకటి, సబ్స్క్రైబ్ ఒకటి చేస్తే ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా కొంచెం మంచి బెటర్ వీడియోస్ చేస్తాం. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటి మనం బోనస్ షేర్ గురించి మాట్లాడాం. అసలు బోనస్ అంటే ఏంటి సార్? కమ్ టు ద పాయింట్. బోనస్ అంటే ఏంటి, బోనస్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం ఇక్కడ కనపడితే, సో ఇక్కడ దెర్ ఈజ్ ఏ యాపిల్. సో విచ్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చేసే యాపిల్ గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ ఈ యాపిల్ ఎగ్జాంపుల్లో మనకి క్లియర్గా కనపడుతుంది. సో ఒక యాపిల్ మార్కెట్ ప్రైస్ ప్రకారం 50. సో దిస్ ఈజ్ ఎ యాపిల్. ఒక యాపిల్ మార్కెట్ ప్రైస్ ప్రకారం 50 రూపీస్. హోప్ అండర్స్టాండ్. సో ఈ 50 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి యాపిల్ ఏదైతే ఉందో ఈ యాపిల్ని కట్ చేస్తున్నా. మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ కటింగ్ ద యాపిల్. సో ఇక్కడ ఆల్రెడీ పిక్చర్ రూపంలో కట్ చేసేసాం. 1 2 3 4 5. ఓకే, 5 పీసెస్గా కట్ చేశాం.
సో యాపిల్ని 5 పీసెస్గా కట్ చేసినప్పుడు యాపిల్ని 5 పీసెస్గా కట్ చేసినప్పుడు సో అక్కడ ఆ 5 పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టాక్ స్ప్లిట్, సింపుల్. దాన్నే స్టాక్ స్ప్లిట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో స్టాక్ స్ప్లిట్ అంటే సింపుల్గా ఒక చిన్నపాటి యాపిల్ని 5 పీసెస్ చేస్తే, సో ఈ పీసెస్ చేయకముందు యాపిల్ వాల్యూ 50. ఈ 5 పీసెస్ ఆఫ్ యాపిల్స్ 5 పీసెస్ ఆఫ్ యాపిల్స్ చేసినప్పుడు ఒక్కొక్క పీస్ యొక్క వాల్యూ 10 రూపీస్. ఒక్కొక్క పీస్ యొక్క వాల్యూ 10 రూపీస్. సో దిస్ ఈజ్ we called as స్టాక్ స్ప్లిట్. దీన్నే మనం ఏమంటామంటే స్టాక్ స్ప్లిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సార్ ఇంత సింపులా సార్? సార్ బాగానే ఉంది. అసలు స్టాక్ స్ప్లిట్ వల్ల ఉపయోగం ఏమిటి? సో why the companies split their stocks? What is the need of it? ఎందుకు స్టాక్స్ స్ప్లిట్ చేయటం జరుగుతుంది? ఇది మీ మైండ్లో రన్ అయ్యే ప్రశ్న. ఎందుకు స్టాక్ స్ప్లిట్ అవటం జరుగుతుంది? మరి ఎవరైతే యాపిల్ని 50 రూపాయలకు కొనలేరో మరి వాళ్ళందరికీ యాపిల్ తినాలని ఉంటుందో, మరి ఎప్పుడైతే స్టాక్ స్ప్లిట్ అయిందో మోర్ బయ్యర్స్ ఎక్కువ మంది ఆ యాపిల్ని కొనడానికి ఇష్టపడతారు. అంటే సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే యాపిల్ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మంది దాన్ని కొనడానికి ఇష్టపడతారు. కాబట్టి స్ప్లిట్ వల్ల ఎవరైతే ఆ పర్టిక్యులర్ షేర్ని ఓవర్ ప్రైస్ అనుకుంటున్నారో, ఎవరైతే పర్టిక్యులర్ పీపుల్ ఆ షేర్ని కొనలేకపోతున్నారో, స్ప్లిట్ ఈజ్ అ ఆపర్చునిటీ. స్టాక్ స్ప్లిట్ ఈజ్ అ ఆపర్చునిటీ ఫర్ దెమ్. వాళ్ళకి స్టాక్ స్ప్లిట్ అనేది ఒక అవకాశం లాంటిది. ఓకే, సో ఇక్కడ స్టాక్ స్ప్లిట్ వల్ల మార్కెట్ క్యాపిటల్ మారదు, అది మీ పుస్తకాల్లో ఉంటుంది. స్టాక్ స్ప్లిట్ వల్ల యాపిల్ యొక్క టోటల్ కాస్ట్ మారదు. 5 పీసెస్ ఈజ్ ఈక్వల్ టు 50. టోటల్ యాపిల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 50. సో ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ యాపిల్? నో, నాట్ ఎట్ ఆల్. సో దట్ ఈస్ ద స్టాక్ స్ప్లిట్. దాన్నే మనం ఏమంటామంటే స్టాక్ స్ప్లిట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మరొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. అదే ఏంటంటే ఇక్కడ ఇంకోటి కనపడుతుంది. సో హియర్ దెర్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్, దట్ ఈస్ బోనస్. సో వాట్ ఈస్ ద బోనస్? సో ఇక్కడ ఇప్పుడు సేమ్ యాపిల్ని రెండో కేసులో చూడండి, మీకు బోర్డు మీద క్లియర్ కనపడుతుంది. రెండో కేసు చూడండి. రెండో కేసులో యాపిల్ని రెండు చిన్న యాపిల్స్గా మనం డివైడ్ చేసాం. ఈ రెండు చిన్న యాపిల్స్ డివైడ్ చేసాం కదండి. ఈ రెండు చిన్న యాపిల్స్ డివైడ్ చేయటం వల్ల ఇక్కడ మీరు గమనించారా, మనకు 50 రూపీస్ ఉన్న యాపిల్ రెండు చిన్న యాపిల్స్గా డివైడ్ చేయటం వల్ల 25 రూపీస్గా మారింది. సార్ ఇక్కడ కూడా వాల్యూ డివైడ్ అయింది కదా సార్, బోనస్లో కూడా వాల్యూ డివైడ్ అయింది కదా సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ బోనస్ షేర్లో మీరు చూసుకోవాల్సింది ఫేస్ వాల్యూ. ఓకే, ఫేస్ వాల్యూ ఆఫ్ యాపిల్ 10 రూపీస్ అనుకుంటున్నాను. ఓకే, 10 రూపీస్ ఫేస్ వాల్యూ యాపిల్ యాజ్ పర్ కంపెనీ. సో 10 రూపీస్ ఫేస్ వాల్యూ. బోనస్ షేర్లో ఫేస్ వాల్యూ తగ్గదు. బోనస్ షేర్లో ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో అది తగ్గదు. బోనస్లో షేర్ వాల్యూ ఏదైతే ఉందో అది తగ్గదు. గత పాయింట్ ఎస్ ఆర్ నో? కానీ స్టాక్ స్ప్లిట్లో ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో
ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ ఈస్. సో బోనస్ షేర్లో ఫేస్ వాల్యూ తగ్గదు, స్టాక్ స్ప్లిట్లో ఫేస్ వాల్యూ తగ్గుతుంది. ఫేస్ వాల్యూ అంటే ఏంటి సార్? మనం కంపెనీ డిసైడ్ చేసినటువంటి వాల్యూ. సో ఇక్కడ మనకు ఫేస్ వాల్యూ మీదే డివిడెండ్ ఇవ్వటం జరుగుతుంది. ఫేస్ వాల్యూ మీదే డివిడెండ్, కంపెనీ డివిడెండ్ ఇవ్వటం జరుగుతుంది. డివిడెండ్ అంటే మనకు లాభాల్లో వాటా. డివిడెండ్ అంటే మనకు లాభాల్లో వాటా. సో లాభాల్లో వాటాని ఎవరు? కంపెనీ నేరుగా షేర్ హోల్డర్స్కి ఇచ్చేది డివిడెండ్. సో కాబట్టి డివిడెండ్ మనకు ఎప్పుడైతే ఫేస్ వాల్యూ ఉంటుందో ఆ ఫేస్ వాల్యూ తగ్గదు కాబట్టి డివిడెండ్ యాస్టీస్గా వస్తుంది. సో కాబట్టి యాపిల్ 5 పీసెస్ చేస్తే స్టాక్ స్ప్లిట్, యాపిల్ 2 చిన్న చిన్న యాపిల్స్ చేస్తే బోనస్, స్టాక్ స్ప్లిట్ ఫేస్ వాల్యూ తగ్గిపోతుంది, బోనస్ షేర్ ఫేస్ వాల్యూ తగ్గదు. ఫేస్ వాల్యూ అనేది కంపెనీ యొక్క పర్టికులర్ షేర్ డిసైడింగ్ వాల్యూ. ఓకే, సో కాబట్టి స్టాక్ స్ప్లిట్ ఆ స్టాక్ని అందరికీ కొనడానికి అందుబాటులో తీసుకొస్తుంది. బోనస్ షేర్ కంపెనీ తన వాటాదారులను బాగా చూసుకుంటుంది అని అర్థం. బోనస్ షేర్లు పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. నంబర్ ఆఫ్ షేర్స్ పెరిగే కొద్దీ రేపు మార్కెట్ వాల్యూ పెరిగితే ఆ షేర్ కలిగి ఉన్న వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. సో కాబట్టి ఫేస్ వాల్యూ అండ్ బోనస్ వాల్యూ గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మనం మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.